G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసీ పరివాహక ప్రాంత బాధితుల ఆందోళనలో పాల్గొన్న సిపిఎం నేతలు, ప్రజా సంఘాలు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, సిపిఐ నారాయణ. వనస్థలిపురంలో చిరు వ్యాపారులు నిరసన. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసీ పరివాహక ప్రాంత బాధితులు ఆందోళనలో పాల్గొన్నారు సిపిఎం నేతలు, ప్రజా సంఘాలు. మరొక 10 రోజుల్లో డిఎస్సి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1:3 ప్రతిపాదనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని, దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 7,000 టీచర్ పోస్టులతో ఒకే నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వం 65 రోజుల్లోనే 11,062 టీచర్ నియామకాలు చేపట్టిందని రేవంత్ వివరించారు. నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు. తెలంగాణలో మీకు అందరికీ తెలుసు, దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము, ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా హిమాయత్ నగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంలో మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలందరికీ పునరావాసం కల్పించిన తర్వాతే వారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మూసీ ప్రక్షాళనతో మురుగు వాసన, రోగాల బారి నుంచి విముక్తి లభిస్తుందన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, డబ్బులు ఆదాయం వచ్చేటువంటి ఉన్నాయి. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం ప్రక్షాళన చేయాల్సింది. ఏదైనా ఉంది, ఏదైతే కమర్షియల్గా ఉండి వ్యాపారం చేస్తారో ఎఫ్టీఆర్లో ఉంది, ఆ భవనాలు మొత్తం ఖాళీ చేయించాలంటే కొన్ని చేస్తున్నారు. మేము దాన్ని స్టార్ట్ చేస్తాం, మేము అంతా వెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మూసీ ప్రక్షాళన వస్తూ ఉంది. మూసీ ప్రక్షాళన మొదటి నుంచి కూడా ఈ హైదరాబాద్కి సుందరీకరణే కాదు, కాలుష్యం ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు జనం. అనేక మాటలు వర్షాలు పడినప్పుడు, అధిక వర్షాలు పడినప్పుడు కూడా మూసీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలకి చాలా ఇబ్బంది వచ్చినాయి. అనేక మాటలు పోయి రిహాబిలిటేషన్ ప్రయత్నించాం. ఇప్పుడు మూసీ అది క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పేదవాళ్ళని కాపాడు వేసుకోన్నారు. దాన్ని పేదవాళ్ళకి ఎట్లా అన్యాయం జరగకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ సౌకర్యం చూపిస్తూ మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగడం ద్వారా
హైదరాబాద్గా సొంతీకరణ వస్తున్న ఉద్దేశం కాదు, కానీ అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి ఈ భరించడానికి వాసన, రకరకాల పద్ధతుల్లో విడిపోయిన భూమి నుంచి వచ్చేటువంటి దోమలు, ఇవన్నీ చాలా ఇబ్బంది చూసాం. అందరం చూసి ప్రచారం జరగాల్సింది. అయితే పేదవాళ్ళు కొంతమందికి ఇబ్బందులు ఉంటుంది, కొంతమంది దాన్ని అర్థం కొట్టి ఉన్నారు. ఎందుకంటే అలవాటు పడ్డారు కాబట్టి కొంతమంది, నేను ఎక్కువ భూములు ఆక్రమించుకొని వాళ్ళు పోదని చూసి భయపడ్డారు కొంతమంది. పేదవాళ్ళలో ఉన్న సంపర్కం కొంతమంది దాన్ని అడ్డం కొడుతూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ప్రత్యామ్నాయంగా మేము దాదాపు 16,000 ఇళ్ళు 60,000 ఇళ్ళు రెడీ ఉన్నాయంటున్నాను. నా విజ్ఞప్తి ఏంటంటే, ముందు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రత్యామ్నాయ భవనం పెట్టేది, ఆ తర్వాత మేము ఖాళీ చేసాం. ఇప్పుడు మేము కొంచెం ఖాళీ చేస్తున్నాం, మేము ప్రత్యామ్నాయం వాళ్ళు ఇస్తున్నామంటే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఉన్నప్పుడు తీసేస్తే రెడీ నుంచి ఉండాలా? వాళ్ళు సెంటర్స్ పెడుతున్నారా, సభ క్యాంపులు అరేంజ్ చేస్తున్నారా, రీహాబిలిటేషన్ సెంటర్ అరేంజ్ చేస్తున్నారా? అదేం లేదు కదా. అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ప్రత్యామ్నాయం మేము ఏర్పాటు చేసాం, డబుల్ బెడ్రూమ్స్ రెడీగా ఉన్నాయి చెప్తారు, వీళ్ళందరినీ ఖాళీ చేసి తీసుకురా పెట్టండి, ఇది ఖాళీ చేయండి. ఎందుకంటే దాన్ని ఖాళీ వాళ్ళని ప్రత్యామ్నాయం చూపిస్తా అని చెప్పేసి అక్షేత్ర స్వర్గం చూపించి మీరు బయటకు వెళ్ళిపోయినట్టే ఎక్కడ పోతారు వాళ్ళు పోతే మీరు సపరేట్గా క్యాబ్స్ ఎవరు పెట్టారా? పెట్టలేదు కదా. అందువల్ల ప్రత్యామ్నాయం చూడాలి. చివరిగా వనస్థీపురం రైతు బజార్ వద్ద గుడిసెలు డబ్బాలు తొలగించిన విషయం తెలిసిందే. తాము బఫర్ జోన్ FTL లో ఉన్నామా అని గుడిసెల వారు చిరు వ్యాపారాలు ప్రశ్నిస్తున్నారు. కనీసం 4 అడుగుల జాడ చూపించాలని, ఎవరికి ఇబ్బంది కలిగించామని ఆవేదన చెందుతున్నారు. తమకు సీఎం రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ న్యాయం చేయాలని కోరుతున్నారు. వారు శాంతియుత నిరసన చేస్తూ రాత్రులు సైతం అక్కడే నిద్రిస్తున్నారు. కార్పొరేటర్ జిత రాజశేఖర రెడ్డి గారు 5 ఫీట్లు మీరు డబ్బాలు వేసుకొని పర్మనెంట్ చేయండి అని పర్మనెంట్ డబ్బాలు వేయించింది మాకు. అదే లెవెల్లో మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ నుంచి ఇక్కడనే ఉన్నాం. ఒక 36 షాపులు ఉంటాయన్న ఈ నుంచి అడగాలి అంటే మేము ఏమన్నా FTLలో ఉన్నామా, లేకుంటే మన బఫర్ జోన్లో ఉన్నామా? ఏడానా ఇది ఏడా మునిగిపోతాం మనం. ఇక్కడ మునిగే జోన్లో ఉన్నాం. మనం ఏదో రూపాయి సంపాదించుకున్నాం, 10 రూపాయలు సంపాదించి దండ చేసుకున్నట్టున్నాం. మా పక్కన మీద కొడితే ఏమొస్తుందన్న? రేవంత్ అన్న అంటే మాకు పిచ్చి అభిమానం అన్న. నాకు రేవంత్ అన్న రావాలని కొట్లాడమన్నా. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి రేవంత్ అన్నమ్మ మీరు రేవంత్ బాగా చేసిన, మీరు రేవంత్ అన్న బాగా చేసిన అంటే ఏం చెప్పాలి కూడా అర్థమవుతుంది. కానీ మాకు దయచేసి మా షాపులు మాకు కావాలన్నా దానికి ఎట్లయినా దయచేసి గవర్నమెంట్ రేవంత్ అన్న గారికి అందరికి చెప్తున్నాం, మా షాపులు మాకు రావాలని కోరుకుంటున్నామన్నా. మా అదే షాపులు అదే దగ్గర చెక్ చేసి మాకు కొద్దిగా లోపల ఉండమంటే ఇంకా లోపల ఉంటాం. ఎవరికి ట్రాఫిక్ అర్థం కల్పించాము, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టాము, మేము ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది కాకుండా లోపలనే పెట్టుకుంటాం. చెక్ చేసుకోండి అన్న. లోకల్ ఎమ్మెల్యే మా సుధీర్ రెడ్డి అన్న కూడా, కాకపోతే మా దురదృష్టం ఏంటంటే అన్న, ఈడనేమో కార్పొరేటర్ ఏమో కాంగ్రెస్ ఉంది, ఎమ్మెల్యేనేమో TRS ఉంది, ఎంపీ ఏమో బీజేపీ ఉందన్న. ఎవరు తోడుకోవాలన్నా ఎవరు ఒక లీడర్ రాలి ఇప్పటికీ. ఎవరు తోడుకోయినా సరే చేద్దామంటు. మా ఎమ్మెల్యే సాబ్కి ఏమో సుధీర్ అన్నకేమో పానం బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఈరోజు రేపు అని చెప్తున్నాం. ఈ రేపేళ్ళు మాకు టైం ఇచ్చిందన్న, ఆఖరికి పోతున్నాం. కార్పొరేటర్ కూడా పోయి కలిసినాం వెంకటేశ్వర సార్ కూడా మాకు సానుకూలంగానే ఇచ్చిండు. మీకు ఎట్లయినా సరే మాట్లాడి సెట్ చేస్తాడు సార్ కూడా. మన ఎంపీ కూడా సాపు ఎంపీ మన ఈటల రాజేందర్ అన్న కూడా రేపేళ్ళు వస్తాడు. ఇక వాళ్ళ మీద పెట్టినాం సార్, ఏమవుతుందో ఏమన్నారు, వాళ్ళు వచ్చినాక మాట్లాడి సెట్ చేస్తామన్నారు సార్. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నియంత్రణలో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ కాంచన్ బాగ్ PS వద్ద ఆయన మాట్లాడారు. హైడ్రా మూసి నిర్వాసితుల ఆవేదన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందన్న ఆరోపణలతో తమ పార్టీ కార్యకర్త నరేష్ గౌడ్ రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షేర్ చేస్తే కేసులు పెడతావా రేవంత్ రెడ్డి, మీరు కూడా దుర్భాషలాడారు మరి అని ఫైర్ అయ్యారు ఆయన. ఈ భాష ఎవరు నేర్పించిండ్రు? మీరు పేగులు మెడకేసుకున్నప్పుడే అన్న ఎక్కడ పోయింది, చెప్పుతో కొడతా అన్నప్పుడు ఎక్కడ పోయింది? దాని తర్వాత మరి లాగలలో తొండలు ఇడవమన్నప్పుడు ఎక్కడ పోయింది? మీ శాసనసభ్యుడు దానం నాగేందర్ తల్లులను తిట్టినప్పుడు ఎక్కడ పోయింది? మరి ఆ కేసులు ఏమైనాయి? మరి నీ మీద 100 కేసులు అవుతాయి. నీ మీద ఈ భాష తెలంగాణ నేర్పించింది నువ్వే. మళ్ళీ ఇవాళ నువ్వే పోలీసు వాళ్ళకి చెప్పి కేసులు పెట్టిస్తా ఉన్నావు. ఎక్కువ రోజులు నడవదు ఈ తరహా నిరంకుశ పాలన, ఈ తరహా దౌర్జన్యకరమైన పాలన. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ హక్కును హరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం ఊరుకోదు. నీకు దమ్ముంటే హైడ్రాను బంద్ చేయి. నీకు దమ్ముంటే ఈ మూసీ నది సుందరీకరణ పేరు మీద 1.5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతుందో దాని ముందు మొత్తం తెలంగాణ ప్రజలంతా వివరించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి అమరవీర స్తూపం ముందర ముక్కు నేలకు రాయి. నీకు నిజంగా ఏమాత్రం నైతిక విలువలున్నా
నీకు దమ్ముంటే మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు వీళ్ళందరి పేర్ల మీద కంపెనీలు పెట్టి తెలంగాణ ఆస్తిని దోచుకోవాలనుకుంటున్నావు కదా, దాని మీద క్షమాపణ చెప్పు. నీకేమాత్రం నైతిక విలువలున్నా తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు మరి హోంమంత్రిగా నువ్వు క్షమాపణ చెప్పు. కూకట్పల్లిలో ఒక మహిళ సూసైడ్ చేసుకున్నది, నిన్నొక ఆయన సంగారెడ్డిలో మీరు సివిలియన్ ఏరియాల బ్లాస్టింగ్ చేసినందుకు ఒక ఆయన ఈ హైదరాబాద్ బ్లాస్టింగ్ చేసినందుకు తలకు రాయి తగిలి చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబాల కాళ్ళు పట్టుకో. నీకు దమ్ముంటే నీకు ఏమాత్రం నైతిక విలువలు అంతే తప్ప ఈ బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎన్ని రోజులు పెడతావయ్యా? ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమంది తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతావు? ఎంతమంది జైల్లో పెడతావు? పెట్టి చూద్దాం. మొత్తం తెలంగాణ జైల్లో పెడతావా? ఆ మహిళల కాళ్ళు పట్టుకో. ముందు మూసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే మహిళల దగ్గరికి పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు. ఒక ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పు. వాళ్ళందరూ నమ్మి నీ మాటలు నమ్మి నేను అధికారంకి ఎక్కించాను. అంతే తప్ప ఇక్కడ పోలీస్ స్టేషన్లలో మా కార్యకర్త అమాయకులైన కార్యకర్తలను వాళ్ళ కార్యకర్త నేను ఇవాళ నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి మరి ఈ లెక్క ప్రకారం? 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళన కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు చేసింది. అదే 55 కిలోమీటర్ల మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు అవుతుందంటే దీని స్కామ్ అని అంటారు. కూల్చే పరిస్థితులు వస్తే ముందు కూల్చాల్సింది హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చండి అన్నారు కేటీఆర్. మూసీ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా, మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్ట్ వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగా నది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబేంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే FTL మీద ఉంది. అసలు FTL అంటారు సార్, నాలా మీద ఉంది. హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. నీకు దమ్ముంటే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఆనాడు ఏ అధికారులు అయితే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద చర్య తీసుకో. మేము హైదరాబాద్లో చెరువులు, వాటి FTL బఫర్ జోన్ల గురించి 2016లో జీవో ఇచ్చేదాకా మీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిండట, 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా FTLలో కట్టిండ్రు, బఫర్ జోన్లో కట్టిండ్రు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు తోమిరా మీ ప్రభుత్వాలు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క FTL, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, మిగతా ప్రభుత్వాలున్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, FTL చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టిపారేసిండ్రు, ఇచ్చి పారేసిండ్రు. ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న
ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను, మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు, నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట, దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 1,50,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మూసీ హైడ్రా మంచిది అనుకుని మద్దతు ఇచ్చాం, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. మేము హైడ్రా మంచి ఆలోచనతో ఉంది, ప్రభుత్వం మంచి ప్లాన్తో ఉంది కదా అనుకున్నాం, కానీ హైడ్రాతో పేద ప్రజల ఉసురు పోసుకుంటారని, పేదల పొట్ట కొడతారని, పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తారని అనుకోలేదని బండి సంజయ్ అన్నారు. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదలు ఉసురు పోసుకుంటారు, పేదలు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మా పైన చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని కూల్చింది, అది పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా తిరిగి క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం, ఢిల్లీ పైసలు పంపడానికి. స్థానిక గుడిపాటి గడ్డలో పెయింటర్ సాయి మనోహర్ ను మిత్రుడు దుర్గాప్రసాద్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సాయి మనోహర్ సెల్ పాయింట్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ మంచి స్నేహితులు. అయితే వివాహేతర సంబంధం వల్ల వీరి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇద్దరు అర్ధరాత్రి తప్పతాగి ఘర్షణ పడ్డారు. ఆగ్రహంతో సాయి మనోహర్ మోకాలపై కత్తితో పొడిచాడు దుర్గాప్రసాద్. తర్వాత ఇద్దరు ఘర్షణ పడే క్రమంలో సాయి మనోహర్ మెట్లపై నుండి పైపై అక్కడే మృతి చెందాడు. సాయి మనోహర్ మృతదేహానికి పోలీసులు నంద్యాల జీజీహెచ్కు తరలించారు. హత్యకు పాల్పడ్డ దుర్గాప్రసాద్ 1 PS లో లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే కారణమని కేసు నమోదు చేశామన్నారు సిఐ సుధాకర్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రాసెల్ సిస్టమ్ అలాగే PGRS కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, DRO ఏ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వినతులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను సీఎం స్వయంగా మానిటర్ చేస్తున్న నేపథ్యంలో నాణ్యతతో ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. జిల్లాలో 84% ఫిర్యాదులను పరిష్కరించారని, నంద్యాల అర్బన్, రూరల్, పాణ్యం మండలాల్లో అధికంగా పెండింగ్ ఎక్కువగా ఉందని మండల స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో ఫిర్యాదులను PGRS వెబ్సైట్లో చూడడం లేదని, చూడడానికి కూడా ఇబ్బంది ఎందుకు పడుతున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. తీసుకొస్తారు 15,000 మెడికల్ పెన్షన్ రావాలంటే మేమే ఇస్తాము చెప్తున్నాం పదే అవి రావు ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఇస్తామని చెప్తున్నాము. పేమెంట్ హెచ్ఓ గారు సూపరింటెండెంట్ జీజీహెచ్ ప్రైవేట్ ల్యాండ్ కారు
సాఫ్ చేసుకున్నది వేరే పర్పస్. చేసేసేయండి, సూపరింటెండెంట్ గారికి చెప్పి సర్టిఫికెట్ తీసుకోండి. అతను ఒకటి పగలగొట్టేమంటే వాళ్ళు తీసుకొని పగలగొట్టాడు. కూడా రాసి పంపించాను. నాకు యూనిఫామ్ ఉండాలి మేడం, నాకు పగలగొట్టాలి. నేను ఉత్తరం పెట్టు తప్ప ఏమీ లేదు. ముందు నువ్వు తీసేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పచెప్పాలని, అన్యమత ఉద్యోగస్తులను దేవాలయ విధుల నుండి తొలగించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ అన్ని ధార్మిక, వ్యాపార, కుల సంఘాలను కలుపుతూ సోమవారం ఉదయం భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ నిరసన ర్యాలీలో పట్టణంలోని పలు కుల సంఘాల నాయకులు బోయా పులికొండన్న, గెద్దలూరు మధుసాయి, విజయచంద్రుడు, గంజి వెంకటేశ్వర్లు మరియు ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చంద్ర మౌలీశ్వరి రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్త నిరసన ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఈ ఉద్యమాన్ని లక్ష్య సాధన దిశగా తీసుకువెళ్లే వరకు విశ్రమించబోమని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బజరంగ్ దళ్ రాష్ట్రకరణ పోలేపల్లి సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు. కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాలా అవాక్కైన సంఘటన తిరుమలలో ప్రసాదం యొక్క అపవిత్రత గురించినటువంటి అనేక కథనాలు. అయితే హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే విశ్వ హిందూ పరిషత్ మొత్తం యావత్ ప్రపంచంలోని హిందువులకి ఒక ప్రతినిధిగా ఈ విషయంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ ప్రథమంగా చేస్తూ వచ్చింది. దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క గుప్పిట్లోంచి తీసేసి హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి. అప్పుడు మాత్రమే దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని క్రియలు కూడా జరుగుతాయని అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం. ఎప్పుడైతే దేవాలయాలు రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయాయో దానివల్ల వచ్చిన వైపరీత్యం ఇది. కాబట్టి మిగిలిన మైనారిటీ మతాలకి ఏ విధమైన స్వేచ్ఛ ఉందో అలాగే హిందువులందరికీ కూడా మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి. ఇది మన యొక్క ప్రధానమైన డిమాండ్. రెండవది, అలాగే దేవాలయాల్లో ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఇతర సంస్థలకి, ఇతర డిపార్ట్మెంట్స్ ట్రాన్స్ఫర్ చేసి కేవలం హిందువులను మాత్రమే ఇక్కడ ఉంచాలి. ఈ హిందూ ధర్మ సంస్థలన్నిటికీ కూడా మన దేవాలయాల యొక్క పరిరక్షణ అప్పగించాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తుంది. మనం ఇంకా హిందూ సమాజం మీద ఎలాంటి ఆక్రమణలు జరగకుండా, ఎలాంటి దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే మనమందరము తప్పనిసరిగా భుజం కలిపి మన కులాన్ని మనం మరిచిపోయి మనమంతా హిందువులమనే స్పృహతో మనం ఉన్నప్పుడు మాత్రమే మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోగలుగుతాం, మన దేవీ దేవతలను పూజించుకోగలుగుతాం, మన పండుగలు మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం, మన దేవాలయాన్ని మనం రక్షించుకోగలుగుతాం. గోవిందా గోవిందా. హిందూ బంధువులకు ఈరోజు చలనం చేసేటట్టు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనము ఈ ధర్నా చేస్తే ఇంతమంది వచ్చేది. మన భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నాము. 130 కోట్ల మంది హిందువులమే. కుల మతాలు అనేది మనం పెట్టుకున్నాము. ఈ లడ్డు వివాదం అనేది కూడా రోజు ఒక హాట్ టాపిక్ అయింది. లడ్డు వివాదం కావాల్సింది మనకు లడ్డు వివాదం కాదు, మన హిందువులకు న్యాయం జరుగుతుందా లేదా ముందు అది కావాల్సింది. ధర్మో రక్షిత. మన ధర్మము మనం కాపాడుకున్నప్పుడు మనం హిందువులం అనేది నిరూపించుకుంటాము. ఏ చిన్న కార్యం అనేది కూడా మనం హిందువులం ఏకతాటిపై నడిస్తే ఏమి ఉండదు. ఇప్పుడు చంద్రమౌళేశ్వరన్న కొన్ని విషయాలు మాట్లాడినాడు, చాలా క్లియర్ గా మాట్లాడినాడు. హిందూ దేవాలయంలో
హిందూ పట్ల ధర్మం పట్ల అవగాహన ఉండే వాళ్ళకే ఆ దేవాలయంలో కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళ కమిటీలలో ఏర్పాటు చేయడము, ఒక హిందూ ధర్మం రోజు రోజుకు దిగజారిపోతుంది. కాబట్టి పెద్దలకు, రాజకీయ నాయకులకైతే ఎవరైనా అధ్యక్షుల వారికి ఎవరైనా సరే, మేము ఒక యాదవ సంఘం అని కాదు, సంఘాలు వేరు. మనము నీది ఏ కులమయ్యా అంటే మనది హిందూ కులము, హిందూ కులం అని రావాలా. ఐఎమ్ ఇండియన్. మనం ఎవరైతే మన హిందూ కులాన్ని గౌరవిస్తామో, మనం ఉదయం లేస్తే మన పిల్లలను హిందూ దేవాలయం తీసుకుపోయి ఎట్లా మనం ఆచరణ చేయాలనే ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆ రోజు నిజమైన హిందువులు అంటాము. ఈ రోజు ఏదో లడ్డు వివాదం వచ్చిందని మన రోడ్డు మీదకి రావడం కాదు. మన భారతదేశంలో మన హిందువులకు ఎంత సముచిత న్యాయం జరుగుతుంది అనే క్వశ్చన్ మార్కు ప్రతి ఒక్క హిందువుడు వేసుకుంటే అప్పుడు ఆ రోజు మన దేశానికి ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేసినట్టయితే అది. దయచేసి గౌరవించి మనం హిందువులారా ఏకం కాండి. మనము ఈ ఏకం కాకపోతే రాబోయే కాలంలో పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మనం అంతా హిందువులమే, కుల మతాలు అనేది లేనే లేవు. దయచేసి భావించి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు విశ్వ హిందూ పరిషత్ RSS వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం నమూనాతో ఏపీలో తొలిసారిగా బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు. బొమ్మల సత్ర ప్రాంతంలో 12 ఏళ్ల నుండి కొలువు తీరిన భక్తులు పూజలను అందుకుంటున్నారు. షిరిడి సాయిబాబా ఆధునీకరించిన ఆలయాన్ని వచ్చే నెల ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు. ఈ కార్యక్రమానికి బెంగళూరు ద్వారకా పీఠాధిపతి నారాయణ విద్యానారాయణ తీర్థస్వామి శంకరాచార్య స్వామీజీ హాజరు కానున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు వచ్చే నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. చివరి రోజైన 17వ తేదీ విగ్రహ ప్రతిష్ఠన మహోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర కళాశాల పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్స్ ట్రోఫీని సాధించినట్లుగా నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలియజేశారు. సెప్టెంబర్ 29వ తేదీన నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు నిర్వహించిన రాయలసీమ విశ్వవిద్యాలయ అంతర కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ విభాగం నందు తమ కళాశాల విద్యార్థులు NS న్యామతుల్లా A ఫైనల్ ఇయర్, అలాగే K రోహిత్ కార్తిక్ BCA సెకండ్ ఇయర్ ఉత్తమ ప్రతిభను కనపరిచి యూనివర్సిటీ రన్నర్స్ గా నిలిచినట్లుగా తెలిపారు. విజేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, ఇన్ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. మరి ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇంటర్ కొలీజియేట్ టోర్నమెంట్స్లో శ్రీ రాయలసీమ యూనివర్సిటీ వారు నిర్వహించిన ఇంటర్ కొలీజియేట్ టోర్నమెంట్స్ నందు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 29/9 అనగా ఆదివారం రోజు నిర్వహించబడిన ఈ టోర్నమెంట్లో రన్నర్స్గా రాబడ్డారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీ తరఫున స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో క్యాంపస్లో ఈ యొక్క షటిల్ బ్యాడ్మింటన్స్ను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో దాదాపు 6 విద్యా సంస్థల నుంచి టీమ్స్ పాల్గొన్నాయి. అందులో ఈ మా కళాశాల నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నర్స్గా ఎంపికయ్యారు. విన్నర్స్గా మరి హోస్ట్ కాలేజ్ మాత్రమే ఇక్కడ తేల్చబడిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మా నేషనల్ డిగ్రీ కళాశాల తరఫున ఈ యొక్క టోర్నమెంట్స్లో పాల్గొన్న విద్యార్థులు ఇరువురు, మిస్టర్ NS న్యామతుల్లా ఫ్రమ్ 3rd BCA, అలాగే మిస్టర్ P రోహిత్ కుమార్ కార్తిక్ ఫ్రమ్ 2nd BCA. ఈ ఇరువురు విద్యార్థులు BCA చదువుతున్నారు. వీరిరువురు కలిసి టీమ్గా ఈ యొక్క గేమ్లో పాల్గొనడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా న్యామతుల్లా గత సంవత్సరంలో కూడా ఇదే కళాశాల నుంచి మరి టోర్నమెంట్స్లో పాల్గొన్నాడు. అంతేకాదు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసీ పరివాహక ప్రాంత బాధితుల ఆందోళనలో పాల్గొన్న CPM నేతలు, ప్రజా సంఘాలు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, CPI నారాయణ.
వనస్థలీపురంలో చిరు వ్యాపారులు నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.